పాత ఇనుప సామానుల మధ్య ఒక చిన్న రోబోట్ ఒంటరిగా జీవిస్తోంది. అక్కడే ఒక చిన్న పచ్చని ఆశ మొలిచింది. ఎండ తాకకుండా తన దగ్గర ఉన్న పాత గొడుగుతో కాపాడింది. ఆయిల్ క్యాన్ని శుభ్రం చేసి నీళ్లు పోసింది. ఒకరోజు భారీ వర్షం తనను తాను తడిసిపోనిచ్చినా ఆ మొక్కను కాపాడింది. వర్షం తర్వాత ఆశ పువ్వై వికసించింది. కథలో ఒక భావం ఉంది, ప్రతి వీడియోలో ఒక సందేశం ఉంది. మీరు కూడా ఈ ప్రయాణంలో భాగం కావాలంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ఏమైంది నీకు? ఎందుకు బాధపడుతున్నావు? ఒకరినొకరు కలిసినప్పుడు మనం ఒంటరిగా అనిపించుకోరు. నిన్ను ఒంటరిగా అనిపించలేదు. మనం ఒకరికొకరు దగ్గరగా ఉంటే భయం తగ్గుతుంది. ఇక్కడ మనం కలిసి ఉన్నాము. ఎల్లప్పుడూ కలిసే సంతోషం. అవును, ఇప్పుడు ఒంటరిగా అనిపించదు. నాకు చాలా ఆకలి, ఏదైనా తినాలి. నాకు ఆకలి లేదు, కానీ నేను నీకు సహాయం చేస్తా. అయ్యా జీనో, మనం ఈ ఊరికి సహాయం చేయాలి. అవును, మేము అందరికీ సహాయం చేస్తాము. వీటిని కష్టపడుతూ సేకరిద్దాం. ప్రతి పంట, ప్రతి తినే వస్తువు భద్రం చేయాలి. ఇది మన సహాయం. అందరూ తినండి. సంతోషం పంచటం వల్ల నిజమైన విజయం. మన సహాయం సురక్షితం. ఊరు సంతోషంగా ఉంది. ధన్యవాదాలు జీనో, మనం మంచి పని చేశాం. ప్రతి అడవిలో ఒక రహస్యం ఉంటుంది. ఆ రహస్యాన్ని తెలుసుకోవడానికి ఇద్దరు స్నేహితులు ముందుకు వెళ్లారు. కానీ జంతువులు దాడి చేయవు. కానీ గర్జనలు లేవు, దాడి లేదు, నిశ్శబ్దమే ఉంది. అడవి మారలేదు, మనసులు మారాయి. ఇప్పుడు ఇది స్నేహపు అడవి. స్నేహం ఒక అడుగుతో మొదలవుతుంది. వాళ్ళు ఒంటరిగా లేరు, అడవి వారిని గమనిస్తోంది. ఏమిటి ఇది? చిన్న క్రిస్టల్, కాని చాలా తేలికగా వెలుగుతోంది. ఇది చాలా విలువైనది, కాపాడాలి. నీ శక్తి వెలిగిపో, నిన్ను బలంగా చేస్తాం. ఎవ్వరికీ లెక్కింపు లేకుండా నిన్ను రక్షిస్తా. వావ్, ఎంత అందంగా వెలిగింది! మన కష్టం ఫలించింది. నిజంగా రోబోట్ అద్భుతం. అలోబో, దొంగలు వచ్చారు. మనం ఈ క్రిస్టల్ బాగా కాపాడాలి. సరే, కలిసి రక్షిద్దాం. జాగ్రత్తగా, ఒక్క తప్పు ఉండకూడదు. మేము కలిసి రక్షిస్తాం. ఇంకా ఎవ్వరూ రాకపోరరు. ఇప్పుడు ఎవ్వరూ రాకూడదు. సురక్షితం. చాలా బాగా, మేము గెలిచాం. ధన్యవాదాలు రోబోట్. రోబోట్. చిన్న ప్రేమ పెద్ద ప్రపంచాన్ని మార్చగలదు.